హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ జియోగ్రఫీలోని తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమరిక గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారిత్రక నేపథ్యం, అసలు తెలంగాణ ఎలా ఏర్పడింది, తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1948 సెప్టెంబర్ 17న మేజర్ జేఎన్ చౌదరి నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 17న. ఎవరి నాయకత్వంలో జరిగిన? జయంతోనాథ్ చౌదరి నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో, దీనినే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు, అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయబడింది. నెక్స్ట్, 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య న్యూఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి దేబర్ కమిటీ సూచనల ప్రకారం 1956 నవంబర్ 1న అప్పటి విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. ఎప్పుడు జరిగిన ఒప్పందం ద్వారా? 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టానికి అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది. తరువాత 6 దశాబ్దాల కాలంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక మరియు ఆర్థిక వైరుధ్యాల వలన అనేక సంఘర్షణలు, ఉద్యమాలు పుట్టుకొచ్చి చివరకు తెలుగు సమాజం పునర్విభజన చట్టం 2014ను అనుసరించి విడిపోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 29వ రాష్ట్ర హోదాతో 2014 జూన్ 2న ఆవిర్భవించిన నూతన రాష్ట్రమే తెలంగాణ. ఎప్పుడు? 2014 జూన్ 2న ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. ఎన్నవ రాష్ట్ర హోదాతో? 29వ రాష్ట్ర హోదాతో. ప్రస్తుతం 28వ రాష్ట్రం. 2016 అక్టోబర్ 11న బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మరొక 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 31 జిల్లాలుగా అమలులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2016 అక్టోబర్ 11న. ఎన్ని జిల్లాలు? 21 జిల్లాలు కొత్తగా ఏర్పడడం జరిగింది. మొత్తం ఎన్ని జిల్లాలు? 31 జిల్లాలతో ఏర్పడింది. తరువాత ఫిబ్రవరి 17, 2019న మహబూబ్ నగర్ జిల్లా నుంచి నారాయణపేట్ జిల్లాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య మొత్తం 33. ఎప్పుడు? ఫిబ్రవరి 17, 2019న 2 నూతన జిల్లాలు ఏర్పడడం జరిగింది. వీటి నుండి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట్ జిల్లాని, జయశంకర్ భూపాలపల్లి నుండి ములుగు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉనికి 15 డిగ్రీల 55 సెకండ్ల నుండి 19 డిగ్రీల 55 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 77 డిగ్రీల 10 సెకండ్ల నుండి 81 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్యలో సమద్విబాహు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతమే తెలంగాణ. ఎన్ని డిగ్రీలు? 15 డిగ్రీల 55 సెకండ్ల నుంచి 19 డిగ్రీల 55 సెకండ్ల
ఉత్తర అక్షాంశాల మధ్య, అలాగే 77 డిగ్రీల 10 సెకండ్ల నుండి 81 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఏ ఆకారంలో? సమద్విబాహు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతం. ఇది ఒక భూ పరివేష్టిత రాష్ట్రం. అంటే ఈ రాష్ట్రంతో ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు లేదు అని అర్థం. భూ పరివేష్టిత రాష్ట్రం. విస్తీర్ణం. తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దేశంలోనే 11వ స్థానంలో మరియు జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. దేశ భూభాగంలో రాష్ట్ర విస్తీర్ణం ఎంత అంటే 3.41% కలిగి ఉంది. మొత్తం విస్తీర్ణం ఎంత? తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. దేశంలో వైశాల్య పరంగా ఎన్నవ స్థానం అంటే 11వ స్థానం. అదే జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 3.41% ఉంది. అలాగే విస్తీర్ణ పరంగా తెలంగాణలోని అతిపెద్ద జిల్లాలు ఏవి అంటే మొదటిది వచ్చేసి నల్గొండ జిల్లా 7,222.98 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మొదటి స్థానంలో ఉంది. అలాగే సెకండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, ఇది 7,015.69 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రెండవ స్థానంలో ఉంది. మూడోది వచ్చేసి నాగర్ కర్నూల్, దీని వైశాల్యం వచ్చేసి 6,395.95 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మూడవ స్థానంలో ఉంది. అలాగే విస్తీర్ణ పరంగా తెలంగాణలోని అతి చిన్న జిల్లాలు మొదటిది వచ్చేసి హైదరాబాద్, దీని వైశాల్యం వచ్చేసి 217.13 చదరపు కిలోమీటర్లు. సెకండ్ వచ్చేసి మేడ్చల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 1,059.86 చదరపు కిలోమీటర్లు. మూడవది వచ్చేసి హన్మకొండ వైశాల్యం వచ్చేసి 1,293.86 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ జనాభా. తెలంగాణ జనాభా వచ్చేసి 2011 తుది జనాభా లెక్కల ప్రకారం 3.51 కోట్లతో జనాభాతో దేశం జనాభాలో 2.89%గా, అలాగే దేశంలో 12వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు ఏవి? ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, మొత్తం జనాభా ఎంత అంటే 39,43,323 మందితో మొదటి స్థానంలో ఉంది. సెకండ్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఇది మొత్తం 24,60,095 మంది. థర్డ్ వచ్చేసి రంగారెడ్డి, మొత్తం జనాభా వచ్చేసి 24,26,243. ఫోర్త్ వచ్చేసి నల్గొండ, మొత్తం జనాభా వచ్చేసి 16,18,416 మంది. ఫిఫ్త్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా, దీని మొత్తం జనాభా వచ్చేసి 15,71,922 మంది. అలాగే జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు ఏవి? ఫస్ట్ వచ్చేసి ములుగు జిల్లా, దీని జనాభా వచ్చేసి 2,94,671 మంది. సెకండ్ జయశంకర్ భూపాలపల్లి, దీని జనాభా వచ్చేసి 4,16,763 మంది. థర్డ్ వచ్చేసి కొమురం భీం ఆసిఫాబాద్, దీని జనాభా వచ్చేసి 5,15,812 మంది. నెక్స్ట్ జనగామ జిల్లాలో
జనాభా వచ్చి 5,34,991 మంది. నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, దీని జనాభా వచ్చేసి 5,52,037 మందితో 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ తెలంగాణ యొక్క సరిహద్దులు. తెలంగాణకు ఉన్న సరిహద్దులు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. తెలంగాణ మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అవి ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తోటి సరిహద్దును పంచుకుంటుంది. సెకండ్ వచ్చేసి వాయువ్యంలో మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటుంది. థర్డ్ వచ్చేసి పశ్చిమాన అండ్ నైరుతితో కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటుంది. ఫోర్త్ వచ్చేసి దక్షిణం అండ్ తూర్పు అండ్ ఆగ్నేయం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది. అలాగే ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే 1 ఛత్తీస్గఢ్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 ఆంధ్రప్రదేశ్. 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒడిస్సాతో ఉన్న సరిహద్దు చెదిరిపోయింది. జిల్లాల పునర్విభజన తరువాత వివిధ రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాలను కింది పట్టికలో తెలపడమైనది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రం ఛత్తీస్గఢ్తో 3 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ములుగు. సెకండ్ రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్రతో తెలంగాణలోని 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఫస్ట్ వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, సెకండ్ వచ్చేసి ఆదిలాబాద్, థర్డ్ మంచిర్యాల్, ఫోర్త్ కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిఫ్త్ వచ్చేసి నిర్మల్, సిక్స్త్ వచ్చేసి నిజామాబాద్, సెవెంత్ వచ్చేసి కామారెడ్డి. తెలంగాణలోని 7 జిల్లాలు మహారాష్ట్రతోని సరిహద్దు పంచుకుంటున్నాయి. థర్డ్ వచ్చేసి కర్ణాటకతో 5 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆ 5 జిల్లాలు ఏంటంటే నారాయణపేట్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అనే జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఫోర్త్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో మొత్తం తెలంగాణలోని 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఒకటి వచ్చేసి ఖమ్మం, సెకండ్ భద్రాద్రి కొత్తగూడెం, థర్డ్ నల్గొండ, ఫోర్త్ సూర్యాపేట, ఫిఫ్త్ జోగులాంబ గద్వాల, సిక్స్త్ నాగర్ కర్నూల్, సెవెంత్ వనపర్తి జిల్లాలు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఏవి తెలంగాణలో? ఫస్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ అనే జిల్లా ఆంధ్రప్రదేశ్తోనూ కర్ణాటకతోనూ సరిహద్దును పంచుకుంటుంది. సెకండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్తోనూ ఆంధ్రప్రదేశ్తోని సరిహద్దును పంచుకుంటుంది. థర్డ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇది ఛత్తీస్గఢ్తోనూ మహారాష్ట్రతోనూ సరిహద్దును కలిగి ఉంది. ఫోర్త్ వచ్చేసి కామారెడ్డి అనేది మహారాష్ట్రతోని కర్ణాటకతోని సరిహద్దును పంచుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ జియోగ్రఫీలోని తెలంగాణ ఉనికి, క్షేత్రీయ అమరిక గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారిత్రక నేపథ్యం, అసలు తెలంగాణ ఎలా ఏర్పడింది, తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
1948 సెప్టెంబర్ 17న మేజర్ జేఎన్ చౌదరి నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 17న. ఎవరి నాయకత్వంలో జరిగిన? జయంతోనాథ్ చౌదరి నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో, దీనినే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు, అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయబడింది. నెక్స్ట్ 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య న్యూఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి దేబర్ కమిటీ సూచనల ప్రకారం 1956 నవంబర్ 1న అప్పటి విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. ఎప్పుడు జరిగిన ఒప్పందం ద్వారా? 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టానికి అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది. తరువాత 6 దశాబ్దాల కాలంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక మరియు ఆర్థిక వైరుధ్యాల వలన అనేక సంఘర్షణలు, ఉద్యమాలు పుట్టుకొచ్చి చివరకు తెలుగు సమాజం పునర్విభజన చట్టం 2014ను అనుసరించి విడిపోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 29వ రాష్ట్ర హోదాతో 2014 జూన్ 2న ఆవిర్భవించిన నూతన రాష్ట్రమే తెలంగాణ. ఎప్పుడు? 2014 జూన్ 2న ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. ఎన్నవ రాష్ట్ర హోదాతో? 29వ రాష్ట్ర హోదాతో. ప్రస్తుతం 28వ రాష్ట్రం. 2016 అక్టోబర్ 11న బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మరొక 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 31 జిల్లాలుగా అమలులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2016 అక్టోబర్ 11న. ఎన్ని జిల్లాలు? 21 జిల్లాలు కొత్తగా ఏర్పడడం జరిగింది. మొత్తం ఎన్ని జిల్లాలు? 31 జిల్లాలతో ఏర్పడింది. తరువాత ఫిబ్రవరి 17, 2019న మహబూబ్ నగర్ జిల్లా నుంచి నారాయణపేట్ జిల్లాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య మొత్తం 33. ఎప్పుడు? ఫిబ్రవరి 17, 2019న 2 నూతన జిల్లాలు ఏర్పడడం జరిగింది. వీటి నుండి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట్ జిల్లాని, జయశంకర్ భూపాలపల్లి నుండి ములుగు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉనికి 15 డిగ్రీల 55 సెకండ్ల నుండి 19 డిగ్రీల 55 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 77 డిగ్రీల 10 సెకండ్ల నుండి 81 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్యలో సమద్విబాహు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతమే తెలంగాణ. ఎన్ని డిగ్రీలు? 15 డిగ్రీల 55 సెకండ్ల నుంచి 19 డిగ్రీల 55 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య, అలాగే 77 డిగ్రీల 10 సెకండ్ల నుండి 81 డిగ్రీల 50 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఏ ఆకారంలో? సమద్విబాహు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతం. ఇది ఒక భూపరివేష్టిత రాష్ట్రం. అంటే
ఈ రాష్ట్రంతో ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు లేదు అని అర్థం. భూ పరివేష్టిత రాష్ట్రం. విస్తీర్ణం. తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దేశంలోనే 11వ స్థానంలో మరియు జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. దేశ భూభాగంలో రాష్ట్ర విస్తీర్ణం ఎంత అంటే 3.41% కలిగి ఉంది. మొత్తం విస్తీర్ణం ఎంత? తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. దేశంలో వైశాల్య పరంగా ఎన్నవ స్థానం అంటే 11వ స్థానం. అదే జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 3.41% ఉంది. అలాగే విస్తీర్ణ పరంగా తెలంగాణలోని అతిపెద్ద జిల్లాలు ఏవి అంటే మొదటిది వచ్చేసి నల్గొండ జిల్లా 7,222.98 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మొదటి స్థానంలో ఉంది. అలాగే సెకండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, ఇది 7,015.69 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రెండవ స్థానంలో ఉంది. మూడోది వచ్చేసి నాగర్ కర్నూల్, దీని వైశాల్యం వచ్చేసి 6,395.95 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మూడవ స్థానంలో ఉంది. అలాగే విస్తీర్ణ పరంగా తెలంగాణలోని అతి చిన్న జిల్లాలు మొదటిది వచ్చేసి హైదరాబాద్, దీని వైశాల్యం వచ్చేసి 217.13 చదరపు కిలోమీటర్లు. సెకండ్ వచ్చేసి మేడ్చల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 1,059.86 చదరపు కిలోమీటర్లు. మూడవది వచ్చేసి హన్మకొండ వైశాల్యం వచ్చేసి 1,293.86 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ జనాభా. తెలంగాణ జనాభా వచ్చేసి 2011 తుది జనాభా లెక్కల ప్రకారం 3.51 కోట్లతో జనాభాతో దేశం జనాభాలో 2.89%గా, అలాగే దేశంలో 12వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు ఏవి? ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, మొత్తం జనాభా ఎంత అంటే 39,43,323 మందితో మొదటి స్థానంలో ఉంది. సెకండ్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఇది మొత్తం 24,60,095 మంది. థర్డ్ వచ్చేసి రంగారెడ్డి, మొత్తం జనాభా వచ్చేసి 24,26,243. ఫోర్త్ వచ్చేసి నల్గొండ, మొత్తం జనాభా వచ్చేసి 16,18,416 మంది. ఫిఫ్త్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా, దీని మొత్తం జనాభా వచ్చేసి 15,71,922 మంది. అలాగే జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు ఏవి? ఫస్ట్ వచ్చేసి ములుగు జిల్లా, దీని జనాభా వచ్చేసి 2,94,671 మంది. సెకండ్ జయశంకర్ భూపాలపల్లి, దీని జనాభా వచ్చేసి 4,16,763 మంది. థర్డ్ వచ్చేసి కొమురం భీం ఆసిఫాబాద్, దీని జనాభా వచ్చేసి 5,15,812 మంది. నెక్స్ట్ జనగామ జిల్లాలో జనాభా వచ్చి 5,34,991 మంది. నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, దీని జనాభా వచ్చేసి 5,52,037 మందితో 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ తెలంగాణ యొక్క సరిహద్దులు. తెలంగాణకు
ఉన్న సరిహద్దులు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. తెలంగాణ మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అవి ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తోటి సరిహద్దును పంచుకుంటుంది. సెకండ్ వచ్చేసి వాయువ్యంలో మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటుంది. థర్డ్ వచ్చేసి పశ్చిమాన అండ్ నైరుతితో కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటుంది. ఫోర్త్ వచ్చేసి దక్షిణం అండ్ తూర్పు అండ్ ఆగ్నేయం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది. అలాగే ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే 1 ఛత్తీస్గఢ్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 ఆంధ్రప్రదేశ్. 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒడిస్సాతో ఉన్న సరిహద్దు చెదిరిపోయింది. జిల్లాల పునర్విభజన తరువాత వివిధ రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాలను కింది పట్టికలో తెలపడమైనది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రం ఛత్తీస్గఢ్తో 3 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ములుగు. సెకండ్ రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్రతో తెలంగాణలోని 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఫస్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి, సెకండ్ వచ్చేసి ఆదిలాబాద్, థర్డ్ మంచిర్యాల్, ఫోర్త్ కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిఫ్త్ వచ్చేసి నిర్మల్, సిక్స్త్ వచ్చేసి నిజామాబాద్, సెవెంత్ వచ్చేసి కామారెడ్డి. తెలంగాణలోని 7 జిల్లాలు మహారాష్ట్రతోని సరిహద్దు పంచుకుంటున్నాయి. థర్డ్ వచ్చేసి కర్ణాటకతో 5 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆ 5 జిల్లాలు ఏంటంటే నారాయణపేట్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అనే జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఫోర్త్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో మొత్తం తెలంగాణలోని 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఒకటి వచ్చేసి ఖమ్మం, సెకండ్ భద్రాద్రి కొత్తగూడెం, థర్డ్ నల్గొండ, ఫోర్త్ సూర్యాపేట, ఫిఫ్త్ జోగులాంబ గద్వాల, సిక్స్త్ నాగర్ కర్నూల్, సెవెంత్ వనపర్తి జిల్లాలు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఏవి తెలంగాణలో? ఫస్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ అనే జిల్లా ఆంధ్రప్రదేశ్తోనూ కర్ణాటకతోనూ సరిహద్దును పంచుకుంటుంది. సెకండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్తోనూ ఆంధ్రప్రదేశ్తోని సరిహద్దును పంచుకుంటుంది. థర్డ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇది ఛత్తీస్గఢ్తోనూ మహారాష్ట్రతోనూ సరిహద్దును కలిగి ఉంది. ఫోర్త్ వచ్చేసి కామారెడ్డి అనేది మహారాష్ట్రతోని కర్ణాటకతోని సరిహద్దును పంచుకుంటుంది.